మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ డే. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, దేవుని లేఖనాల్లో ఒక విషయం ఈ విధంగా ఉంది. కీర్తనలో 25వ అధ్యాయంలో ఈ విధంగా ఉంది. మీకు చదివి వినిపించడానికి ఇష్టపడుతున్నాను. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసినది, ఆయన తన నిబంధనను వారికి తెలియచేయను. సంగమా, ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో చెప్తున్నాడు, యెహోవా గురించి లేదా దేవుని గురించి మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలియనని. అవును, అదే విషయాన్ని కొరింథీయులు రాసిన పత్రిక కూడా రాయబడింది. ఆ మర్మము మన మహిమ కొరకు దేవుడు దాచి ఉంచాడని. ఏంట మర్మం అంటే యేసు ప్రభు గురించైనా మర్మం. యేసు ప్రభు ఈ లోకానికి రాబోతున్న విషయాన్ని, యేసు ప్రభు మరణిస్తున్న విషయాన్ని, ఇవన్నీ కూడా మర్మంగా, చాలా విషయాలు మర్మంగా దేవుడు దాచాడు. ఎవరో మెస్సే అని చెప్పి అందరూ చూస్తే అది మర్మంగా చెప్పబడింది. యేసయ్యే మెస్సే అనే విషయాన్ని ఈ లోకానికి చాటబడింది. సమయండి, ఈ మర్మము ఒక విషయం మీకు చెప్పాలి. దేవుని యందు విశ్వాసం ఉంచే వ్యక్తిని దేవుడు నీతిమంతుడని పిలుస్తున్నాడు. ఇది ఒక మర్మము. ఈ మర్మము ఆయన యందు భయభక్తులు కలవారికి ఇది తెలియజేయబడుతుంది. విశ్వాసం మూలంగా రోమిలకు రాసిన పత్రిక 5:1 మనం విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీర్చబడ్డామని నిబంధన గురించి చెప్తుంది. ఇంతకుముందు నిబంధన ఏమవుతుందో ఆ నిబంధన ధర్మశాస్త్రపు నిబంధనని, దేవుడు మనం దూరం అయిపోయిన నిబంధనని దేవుడు మన క్రియలు బట్టి జడ్జి చేయడం ప్రారంభించాడు. ఆ జడ్జిమెంట్ అంతటినీ కూడా యేసు ప్రభు మీద దేవుడు వేసి ఇప్పుడు చెప్తున్నాడు, నూతన నిబంధన ఏం చేస్తున్నానో నీకు నేను నీతిని దానంగా ఇచ్చిన్నాను. చూడండి, ఈ నిబంధన గురించి చెప్తున్నాడు. చూడండి, యెహోవా మర్మమును ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారో వారికి తెలపబడుతుందట. అది మాత్రమే కాదు, ఆయన నిబంధన కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది కృపా నిబంధన. చాలామంది చాలా వెటకారంగా మాట్లాడతారు. చాలామంది కృపను మాట్లాడగానే కృప లైసెన్స్గా మాట్లాడతారు. అది పాపానికి లైసెన్స్ అని మాట్లాడతారు. లేదు, కృప ఈ లోకంలో స్వస్థ బుద్ధితో, నీతితో ఎలా బ్రతకాలో నేర్పిస్తుందని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. దేవుని కృపను మనం సత్యంగా నమ్మగలిగితే ఆ కృప నిబంధనలోకి తీసుకొస్తుంది. ఆ నిబంధన నీతి మంత్రిగా చేస్తున్న నిబంధన. ఈ నిబంధనలో దేవుడు తానే మన పాపములన్నింటినీ కూడా తుడిచివేస్తున్నాడు. ఈ నిబంధనలో దేవుడు తానే నిన్ను పిలుస్తున్నాడు. తన సింహాసనం పక్కన కుర్చీ వేసి అక్కడ కూర్చోమని చెప్తున్నాడు. దేవుడు తానే నీ దోషం విషయమే దయ కలిగి నీ పాపములను మరెన్నడూ జ్ఞాపకం చేసుకుని చెప్తున్నాడు. దేవుడు తానే తను తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే వెనక్కి తీసుకున్నాడో అలా నేను తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ నిబంధన వ్యత్యాసమైంది. ఈ నిబంధన మునుపెన్నడూ లేనిది. ఈ నిబంధన ప్రత్యేకంగా దేవుడు తన శిలువ మరణము ద్వారా మనకు అందించింది. అయితే ఈ మర్మము ఆయన యందు భయభక్తుల కలవారికే తెలుపబడుతుంది. ఈ మర్మము, ఈ నిబంధన ఈ ఉదయమున నీకు కూడా తెలుపబడుతుందంటే ఖచ్చితంగా నీవు భయభక్తులు కలిగిన వ్యక్తివి. ఈ మర్మమును గ్రహించమని కోరుతున్నాను. ఈ మర్మమును తీసుకోండి. నీవు నీతిమంతురాలివి, నువ్వు నీతిమంతుడు. దేవుడు నిన్ను నీతిమంతులను పిలుచుచున్నాడు. తన సొంత కుమారుని వెనుక తీయకుండా ఇస్తే మిగతావని నీకెందుకు ఇవ్వడని భయపడుతున్నావు? నీకెందుకు ఇవ్వడం చెప్పు. ఖచ్చితంగా ఇవ్వబోతున్నాడు. దేవుని కార్యాలు నువ్వు చూడబోతున్నావు. తన నీతిని ఇచ్చి నేను నీతిమంతులుగా నిలబెట్టిన దేవుడు అంత ప్రేమించిన దగ్గర తీసుకున్న తర్వాత ఎలా నేను విడిచిపెడతాడు చెప్పు. ఈ ఉదయం నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఇక ఎన్నడూ దేవుడు విడిచిపెట్టాడు. ఈ నీతి ద్వారా, ఈ నిబంధన ద్వారా, ఈ మర్మం ద్వారా నీవు స్థిరపరచబడదు కాక. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు నిబంధనలో స్థిరపరచబడుదురుగాక, నీ వాక్యములో స్థిరపరచబడుదురుగాక. అన్ని జనులేమి యూదులేమి అందరిని కూడా విశ్వాసం మూలమైన నీతి ద్వారా స్వతంత్రులుగా పిలిచావు. నీకు స్తోత్రాలు. ఎవరైతే నీ యందు విశ్వాసం ఉంచారో వారు మర్మాన్ని తెలుసుకుంటారని చెప్పావు, నిబంధన వారు తెలుసుకుంటారని చెప్పావు. అవును, మేము నూతన నిబంధన కృప నిబంధనలందుకు నీకు స్తోత్రాలు. అది మాత్రమే కాదు కానీ మేము ఇప్పుడు నీ మర్మమును తెలుసుకున్నావు. నీవు మాకు నీతిని దానం ఇచ్చిన మర్మమును మేము తెలుసుకున్నావు. నీకు వందనాలు. నీ కార్యమును ఉన్నతంగా మా పట్ల జరిగించి నామను మహింపరచుకున్నట్టు నీ బిడ్డలు నీతిమంతులన్న ధైర్యమును వారికి ఇచ్చి నడిపించబడుతుంది. యేసునామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు ఏ పని తలపట్టబోతున్నా నాకు తెలియదు, కానీ నీతిమంతుడు అనుకుని వెళ్ళావు. నేను నీతిమంతుడిని, నన్ను శిలువ మరణం ద్వారా దేవుడు నీతిమంతుడిని పిలుస్తున్నాడు.
నా బట్టి కాదు, నా క్రియలు బట్టి కాదని ధైర్యంగా అడుగు వేయి. నువ్వు కార్యం చూడబోతున్నావు. దేవుడు కార్యం నీకు చేయబోతున్నాడు. ఆయన ప్రేమ నుండి నేను ఎడబాపేది భూమి మీద లేదు. God bless you. See you tomorrow.